వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఇవాళ శ్రావణ మాసంలో 2వ శనివారం రోజు వ్రతం చేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ వీక్ చేసుకున్న సాటర్డే పూజను చూసే ఉంటారు. ఫస్ట్ వీక్ సాటర్డే కంటే కూడా సెకండ్ వీక్ సాటర్డే పూజ ఇంకా బాగా జరిగింది. నాకు స్వామివారి కోసం అని చెప్పి పూలు, ఆకులు, కలశానికి కావాల్సిన ఆకులు, అలాగే మనం విడి పూలు కూడా తెప్పించుకున్నాను అష్టోత్తరం చదువుకోవడానికి అని చెప్పి. లాస్ట్ టైం వచ్చేసి అక్షింతలతో చేసుకున్నానండి. ఈసారి కాయిన్స్ విత్ విడి పూలు కూడా తెప్పించుకున్నాను. ఇలా స్వామివారికి కంపల్సరీ కావాల్సింది మాత్రం తులసి హారం అండి ఈ పూజలో మనకు. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను ఈ విషయాన్ని. నాకు ఫస్ట్ వీక్ కంటే కూడా ఈ వీక్ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మందారం పూలు కూడా దొరికాయండి. సో అవి మొగ్గలుగా ఉంటే తీసుకొచ్చి నీళ్ళలో వేసాను. నువ్వులు వచ్చేసి లైట్గా పెనంలో వేడి చేసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. అది చిటపటలాడుతునేటప్పుడు తీసేసి కొంచెం పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత కాస్త బెల్లం వేసి ఒక ఇలాచీ వేసి మీరు గ్రైండ్ చేసి ఉండలు చేసుకోండి. ఈ రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఒక పీఠం తీసుకొని పీఠం మీద పసుపు, గంధం, జవ్వాదు పౌడర్, సుగంధభరితమైనవి ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని పీఠం అలంకరించుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నానండి. ఇప్పుడు స్వామివారిని 4 చిత్రపటాన్ని కూడా ఆ పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలని అలంకరిస్తున్నాను. అలాగే ఒక సిస్టర్ నన్ను కామెంట్లో అడిగారండి, నువ్వులు ఉండ తినొచ్చానని. నువ్వులు ఉండ కంపల్సరీ తినచ్చు. అది కూడా మన ఫ్యామిలీలోనే అందరూ తీసుకోండి. ఎవరైతే పూజ చేసుకొని ఆ నువ్వులు ఉండలు స్వామివారికి పెట్టుకున్నారో వాళ్ళే ఖచ్చితంగా తీసుకోండి ఫ్యామిలీలో, బయట వాళ్ళకు కూడా ఇవ్వకుండా. చాలా మంచిది. శనేశ్వర ఇచ్చ అనుగ్రహం వల్ల అన్ని శని బాధలు మనకు తొలగుతాయండి. ప్రత్యేకంగా ఈ పూజ కార్యక్రమం కూడా అదేనండి. శనేశ్వరుడే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి శనేశ్వర స్వామి. అది మీరు ముందుగా ఈ పూజలో అర్థం చేసుకోవాల్సింది, క్లుప్తంగా తెలుసుకోవాల్సిన విషయం. నేను సాటర్డే 4:30, ఇవాళైతే 4కే లేసానండి. లాస్ట్ వీక్ అయితే 4:30కి లేసాను. 4 to 7:30 కల్లా పూజ అయిపోయింది. ఏ పూజ పునస్కారాలు, వ్రతాలు ఇలాంటివి కాస్తంతైనా మనం బ్రహ్మముహూర్తంలో చేసుకున్నప్పుడు ఆ భగవంతునికి చాలా ఆ పూజ అందుతుందండి. ఎప్పుడో లేట్గా చేసుకొని అది అంతవరకు చేరదు అనేది నా ఫీలింగ్ అనమాట. బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలి, లేదా అలా తెల్లవారుతూ ఉండగా చేసుకోవాలండి. అప్పుడు ఆ పూజ కాంతులు, వెలుగులు, ఆ వైబ్ వేరనమాట. మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. అలాగే ఈ పూజలో ప్రత్యేకంగా వాడవలసింది కూడా నువ్వుల నూనె. ఆవు నూనె అయితే ప్రధానమే, కానీ ఈ పూజలో మాత్రం కంపల్సరీగా నువ్వుల నూనె వాడితే ఈ పూజలో మంచిదండి. నువ్వుల నూనె అనేది, నువ్వులు ఉండలు అనేది మీకు అర్థమవుతుంటుంది ఇక్కడ ఏంటి అది అని చెప్పి. అలాగే కలశం ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసి తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. లాస్ట్ టైం చెప్పాను, కలశంలో వాటరు, అక్షింతలు, ఏదైనా గోల్డ్ రింగ్ అలాంటివి ఉంటే వేసుకోండి. సేమ్ మనం ఎలా అన్ని వ్రతాలకి కలశం ఎలా ఏర్పాటు చేసుకుంటామో ఈ పూజలో కూడా కంపల్సరీ అలానేనండి. అలాగే వస్త్రం అంటారు, దూదితో చేశాను కదా, వాటిని వస్త్రం అని అంటారనమాట. సో అది కూడా పెట్టుకొని వస్త్రం వచ్చేసి ఒక 11 లేదా 21 లేదా 9 అలా చేసుకోవాలన్నమాట. కంపల్సరీగా అదే నాకు జరిగిన ఒక 3 కోరికలు ఏంటి అని కూడా ఆ సిస్టర్ కామెంట్లో నాకు చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా చెప్తానండి. నేను లాస్ట్ 7 వీక్స్ అప్పుడు కానీ, లేదా వడ్డీగా 7వ శనివారం స్వామివారికి పూజ చేసుకుంటాం కదా, అప్పుడైనా కానీ డెఫినెట్గా నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు దీపాలు వెలిగించేటప్పుడు ఏ కోరికతో అయితే మీ మనసులో ఉందో ఆ కోరికని చెప్తూ స్వామివారికి గోవింద గోవింద, నేను ఈ కోరిక కోసమే నేను ఈ వ్రతాన్ని చేపట్టాను తండ్రి అని ఆ కోరికని మీ మనసులో కానీ ఇలా నోట్లో కానీ చెప్తూ దీపాన్ని వెలిగించండి. ఏకహారతితో కానీ లేదా అగరబత్తీలు ఉంటాయి కదా, వాటితో కానీ వెలిగించండి.
ఏవైనా సరే కొన్ని నియమాల్ని పాటించడం వల్ల అవి ఒక మంచిగా కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ గణపతిని చేసుకునేటప్పుడు మీరు గణపతికి పైన పసుపు ముద్ద పైన బొట్టు పెట్టండి. పైన బొట్టు పెట్టినప్పుడు అది గణపతి అవుతుంది. మీరు పసుపు ముద్దకి మనం బొట్టు పెట్టుకున్నట్లు పెట్టారు అంటే అది గౌరీమాత అవుతుంది. సో అందుకోసం అని చెప్పి మీరు గణపతికి పైన బొట్టు పెట్టండి. గణపతిగా ముందు పసుపు ముద్దతో ఏర్పాటు చేసుకోండి. పూలతో నిండు దీపాలతో అలంకరించుకున్నారు కదా, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మీరు కంపల్సరీ వాడవలసిన క్లాత్లు కూడా ఎల్లో కలరే వాడాలండి. మీకు పూజా నియమాలన్నీ ఆల్మోస్ట్ అందరూ యూట్యూబర్స్ చేసే ఉంటారు, చూసింటారు. ఈ పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు ప్రతి ఒక్కదానికి మనకు ఒక సొల్యూషన్ దొరికే ఒక ఏకైక పూజ అండి. అది కూడా ఎలాంటి పంతులు గారు కూడా లేకుండా స్వయంగా చేసుకునే ఒక్క పూజ. తెలుగు అందరికీ చదవడం వచ్చు కాబట్టి, నాకు కన్నడ చదవడం వచ్చు. అలాగే నేను తెలుగు కూడా నా ఇష్టంతో నేర్చుకున్నా. మా డాడీ న్యూస్ పేపర్ వేయించుకునే వాళ్ళు అనమాట, సాక్షి న్యూస్ పేపరు. తెలుగు అనేది నా మాతృభాష కదా, ఎంత కర్ణాటకలో ఉన్నా కూడా. సో తెలుగు చదవడం అనేది వరకు నేర్చుకున్నా, రాయడం అనేది నాకు రాదనమాట. సో నేను అలా తెలుగు నేర్చుకున్నాను అనమాట. వీలైతే నేను కన్నడలో కూడా చదువుకోవచ్చు కానీ బట్ నాకు తెలుగులో చదువుకోవడమే ఇష్టం కాబట్టి నేను తెలుగులోనే స్వామివారి వ్రతకల్పాన్ని చదువుకున్నాను. కాబట్టి తెలుగు చదువుకోవడం అందరికీ వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు కూడా వ్రతాన్ని ఒక బుక్ తీసుకోండి. 7 కొండల శనివారముల వ్రతము అని అనేసి దొరుకుతుంది మనకు, బయట పూజా స్టోర్లో దొరుకుతాయి. యాక్చువల్లీ ఇంట్లో పిల్లలు ఉన్నారండి. పిల్లలు నా పూజ అయ్యే వరకు వాళ్ళు లేయరు. నేను నా పూజ అంతా కంప్లీట్ చేసుకొని దంపతులను పిలవడానికి వెళ్తాను. ఆ టైంకి నేను ప్లాన్ చేసుకుంటా ఏం వండాలి ఈరోజు అని చెప్పి. మ్యాక్సిమం పప్పు కూడా మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకత చాలా. అలాగే లెమన్ రైస్, ఈ 2 కంపల్సరీ వండుతున్నానండి. ప్లస్ మనం ఉప్పు రుచులు చూడకూడదు కదా, స్వామివారికి కూడా నైవేద్యం సిద్ధం చేసుకుంటాము, అదే పెడతాం కాబట్టి మనం వాటిని టేస్ట్ చూడకూడదు. టేస్ట్ చూడకుండా ఉండాలి. మ్యాక్సిమం కుదిరే వంటలు ఏవి అంటే లెమన్ రైస్, పప్పు అండి నాకు తెలిసినంత వరకు. సో ఇంకా వాటితో పాటు కొన్ని వంటలు వండాను అనమాట. సో మీరు దంపతులను పిలిచేటప్పుడు కూడా అసలు వాళ్ళకి పక్కనే కూర్చొని వడ్డిస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, నవ్వుతూ వడ్డిస్తూ ఏమంటారు, శ్రీ వెంకటేశ్వర లక్ష్మి సమేత అలవేలు మంగ సమేత మీ ఇంటికి వచ్చిన దేవతలు అని చెప్పి ఆహ్వానించండి. ఏదో ఒక గెస్ట్ వచ్చారు, నేను ఒకరిని పిలిచేసి వచ్చాను అని డెఫినెట్గా ఆలోచించకండి. అలాగే వాళ్ళు కూర్చున్న తర్వాత మీరే ఒక బౌల్ తీసుకెళ్ళి చేతులు కడిగి వాళ్ళకు ఒక క్లాత్ ఇవ్వండి తుడుచుకోవడానికి. మీరు అలాగే పంచామృతాలతో స్వామివారి రూపుకి అభిషేకం ఇలా చేసుకుంటారు కదా, పంచామృతాలని ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి. అది స్వీకరించిన తర్వాత మళ్ళీ చేయి కడుక్కొని ఒక క్లాత్ ఇవ్వండి. తర్వాత భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయండి. కొసరి అడుగుతూ వడ్డిస్తూ పెట్టండి. పూజా కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగాయండి. నాకు మాత్రము సెకండ్ వీక్లో స్వామివారు అనుగ్రహించేస్తారు కూడా నన్ను. మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఎంతో హ్యాపీగా ఉంది నాకు కూడా, చాలా చాలా హ్యాపీగా ఉంది స్వామివారు నన్ను అనుగ్రహించారని. ఏదైనా సరే న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైన కోరిక కోరితే డెఫినెట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి తీరుస్తాడన్న నమ్మకం నాకు ఉందండి. నాకు చాలా ఇష్టం అండి. మీకు ఎన్నో వీడియోలో చెప్పాను. ఎవరేమనుకున్నా పర్లేదు, మీరు ఏదన్నా తప్పుగా అనుకున్నా కూడా పర్లేదు, బట్ నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అండి. నిజంగా ఇప్పుడు కూడా చెప్తుంటే నాకు మాటలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. బికాజ్ మనం ఎక్కువ పూజ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మ్యాక్సిమం చేస్తే పూజ మార్నింగ్ చేస్తాను. మార్నింగ్ డెఫినెట్గా నాకు వీలు కాదండి. 2 చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి భోజనాలన్నీ తినిపించి ఇల్లు వాకిలన్నీ తుడుచుకొని ఇలానే అంటే ఏదైనా నీట్గానే చేసుకోవాలనిపిస్తుంది. ఏదో
కాళ్ళు చేతులు మొహం కడిగేసి స్నానం చేసేసుకొని అట్లీస్ట్ దీపమైనా పెట్టేద్దామా అలా అనుకోను. కాబట్టి నాకు అన్ని పనులు అవ్వాలి, తర్వాతే నేను పూజను చేసుకుంటాను. మ్యాక్సిమం పొద్దున్నే కుదరదు, ఒక్కొక్కసారి కుదురుతుంది, లేదా మ్యాక్సిమం ఎప్పుడు ఈవినింగ్ చేసుకుంటానండి. ఈవినింగ్ చేసుకోవడం కూడా చాలా మంచిది. అది కూడా 6 నుంచి 7 లోపలే దీపం పెట్టేసుకుంటాను అనమాట. నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అష్టోత్తరాలు, ఇప్పుడు అమ్మవారి నామాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ పూలని మల్లెపూలతో నేను అష్టోత్తరం చదువుకుంటున్నానండి. మీరు కావాలంటే కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు, కుంకుమతో కూడా చేసుకోవచ్చు. అలాగే దేవుడికి నైవేద్యాలు కూడా ఏవి పెట్టినా సరే మీరు ఖచ్చితంగా వడపప్పు పానకం, అలాగే నువ్వులు చిమిలి ఉండలు చూసారా, స్వామివారు అనుగ్రహించేశారు. ఎంత హ్యాపీగా ఉందో, నేను ఒక సెకండ్ షాక్లో ఉన్నాను అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చిమిలి ఉండ చేసుకోండి. అలాగే అట్టిపళ్ళు సమర్పించిన, ద్రాక్ష పళ్ళు సమర్పించిన, ఏవైనా సరే, లడ్డులు సమర్పించిన, ఏవైనా సరే 7 అనే అక్షరాలతో ఉన్నవే సమర్పించండి. 7 పళ్ళని సమర్పించండి స్వామివారికి. అలాగే నేను లాస్ట్ టైం ముడుపు అవన్నీ కట్టుకున్నాను కదా, అవన్నీ అక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను. అలాగే 7 శనివారాల వ్రతం బుక్లో ఉంటుందండి. 7 శనివారాలు ఉదయం పూజ ఎలా చేసుకోవాలి, రాత్రి పూజ ఎలా చేసుకోవాలి, సాధారణంగా 6 నుంచి 7 గంటల లోపలే చేసుకోవాలి. 7 అగరబత్తులతో వెలిగించాలండి. ఈవినింగ్ పూజలో మళ్ళీ 7 అగరబత్తులు వెలిగించుకోవాలన్నమాట. అలాగే 2 కుందుల్లో 7 ఒత్తులు దీపాలు పెట్టాలన్నమాట. అంటే 2 కుందులు, ఒక కుందులో ఏమో 3 ఒత్తులు, ఇంకొక కుందులో 4 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. ఇది ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారం ఇవన్నీ చేసుకోవాలండి. ఇవన్నీ మీకు ఆ బుక్లో ఉంటాయి, మీరు చదువుకొని చేసేసుకుంటారు హ్యాపీగా, ఈజీగా. అలాగే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తున్నాను. అలాగే పొద్దున్నే నల్ల చీర కట్టుకొని పూజ చేసుకోండి. ఈవినింగ్ కానీ, లేదా మీరు దంపతులను పిలుస్తారు కదా, ఆ టైంలో ఎల్లో కలర్ శారీ కట్టుకొని వాళ్ళకి భోజనం పెట్టండి. అలా మీరు ఫోన్ చేసి అలా పిలవకండి. మీకు దగ్గర ఉన్న ఎదురింట్లో ఉన్నా కూడా పర్లేదు, మంచిగా పద్ధతిగా ఇంట్లోకి వెళ్ళి, ఇవాళ నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను, మీరు సతీ సమేతంగా వచ్చి నన్ను ఆశీర్వదించండి, మా ఇంట్లో విస్తరి వేయండి అని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమగా ఆహ్వానించండి. అలాగే స్వామివారికి ధూపం కూడా వేస్తున్నానండి. ఇక్కడ నాకు పిల్లలు లేచే లోపల మొత్తం నా పూజ చాలా ప్రశాంతంగా అయిపోతుంది. నాకు ఈ పూజ చేసుకోవడం వల్ల మేబీ పిల్లలకి స్కూల్ లేకపోవడమే మంచిది అని అనిపించింది. బికాస్ స్కూల్ ఉంటే నేను పూజ చేసుకోలేను, ఎందుకంటే నాకు లేట్గా చేసుకోవడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒకరేమో 7:30కి వెళ్ళాలి, ఒకరేమో 9:30కి వెళ్ళాలి, ఇంకా హస్బెండ్ బయటికి వెళ్ళాలి, వాళ్ళందరికీ చూసి మనం పూజలు చేసుకోవాలి అంటే ఇప్పుడు 4కి లేచినా కూడా పూజ 4 నుంచి 7:30కి అయిపోతుందండి. అలాంటప్పుడు ఇంకా 2కి లేయాలన్నమాట 4కి పూజ అయిపోవాలంటే. కాబట్టి పూజని కూడా ఏకాగ్రతగా ప్రశాంతంగా చేసుకోవాలి. స్కూల్కి పంపించే ఇబ్బంది ఉండదు కాబట్టి నేను ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాను. ఈ ఏడుకొండల స్వామి వ్రతం మీరు చూస్తున్నారు కదా, చూసే వాళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహం కలగాలని, ఎవరైతే మనసులో నేను కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ దేవుడు తొందరగా అనుగ్రహించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జీవితంలో కొన్ని విషయాలు, కొన్ని పూజలు పునస్కారాలు దగ్గర అవ్వడానికి నిత్యం స్మరణ చేసుకున్నా కూడా చాలు. కొన్నేమో అదృష్టం ఉంటేనే చేసుకోగలము. ఆ అదృష్టం అలా మీకు కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ 7 శనివారం వ్రతం 2వ వారం కూడా నాకు ఎంతో బాగా జరిగింది. అలాగే స్వామివారికి పెరుగు ఆవడ అంటారు కదా, అది వైట్ రైస్, చట్నీ, లెమన్ రైస్, దీన్నేమో పెసర్లు కోసంబరి అంటారు. అలాగే పరమాన్నం వండాను, పప్పు రసం ఇవన్నీ వండానండి. అలాగే కుక్కకు కూడా ఆ రోజు సాటర్డే భోజనం పెట్టేసి వచ్చానన్నమాట.
చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.